హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమణింద్ర అండి. సో మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి సాంఘిక శాస్త్ర పుస్తకాన్ని మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రిలీజ్ చేశారండి. మరి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అనేది ఈ వీడియోలో పరిశీలించుకుందామంటే పుస్తకం ఎలా ఉంది, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. మరి ఎవరికైనా ఈ పుస్తకం అనేది కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 6300878497 అలాగే 9182881240 అనే నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నాపత్రాల్లో కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా అందించినటువంటి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకం అలాగే తెలుగు మెథడాలజీ పుస్తకం నుంచి అందరికీ కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చాయండి. సో చాలా ప్రామాణికంగా మన మెటీరియల్ని రూపొందించామండి. సో ఇక్కడ మనం ఏ పేజీలో మనకు ఏ క్వశ్చన్ వచ్చింది అని కూడా మనం వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాల్సిన వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి సైకాలజీ బిట్ బ్యాంక్ కానీ అలాగే ఎస్జిటికి సంబంధించి ప్రత్యేకంగా ఆల్ మెథడ్స్ అనే రూపంలో మీకు బిట్ బ్యాంక్ రిలీజ్ చేసామండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం గురించి పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఇంతవరకు మన గతంలో వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి రిలీజ్ చేశారండి. మరి ఈ సాంఘిక శాస్త్ర పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసి ఒక వారం రోజులు అవుతుంది. బట్ నేను వేరే క్లాసెస్లో ఉండడం వల్ల తెలంగాణలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందించలేకపోయాను. మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఈ పుస్తకం ఎలా ఉంది అని పరిశీలించుకుంటే ఇది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా ఈ పుస్తకం అనేది మనకు 100% కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. మరి ఇందులో ఏ అంశాలు ఉన్నాయి సార్ అని మనం పరిశీలించుకుంటే ఒక్కసారి ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు జాగ్రఫీ అలాగే మరి ఇంకా వచ్చేసి చరిత్ర, అదేవిధంగానే మనకు వచ్చేసి పౌరశాస్త్రం అలాగే అర్థశాస్త్రం, మరి ఈ అంశాలన్నీ కూడా మనకి ఇందులో క్లియర్గా పొందుపరచాలండి. మరి ఇక్కడ అలాగే మెథడాలజీ సంబంధించినటువంటి పాఠ్యాంశాలను కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. మరి ఇక్కడ మొదటి భాగంలో మనకి విషయసూచికనే పరిశీలించుకుంటే అంటే జాగ్రఫీలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలించుకుంటే మనకు విశ్వము, భూమి, అలాగే సౌర కుటుంబంలో మన భూమి, భూమి మనం, గ్లోబు భూమికి నమూనా, అలాగే 5వ అంశం వచ్చేసి పాఠాలు, తర్వాత 6వ అంశం వచ్చేసి పటాల అధ్యయనము విశ్లేషణ, మరి 7వ అంశం ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, మరి 8వ అంశం ఏంటి సార్ అంటే భూమి ఆవరణములు, 9వ అంశం ఏంటి సార్ అంటే భూస్వరూపాలు, మరి 10వ అంశం ఏంటంటే ఇక్కడ జలావరణము, మరి 11వ అంశం ఏంటంటే సముద్ర శాస్త్రము, మరి 12వ అంశం ఏంటంటే శీతోష్ణస్థితి శాస్త్రము, మరి 13 వచ్చేసి జీవావరణము, 14 అడవులు, 15 వచ్చేసి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద అలాగే వన్యప్రాణులు అని ఇచ్చాడండి. మరి 16వ అంశం ఏంటి మాస్టర్ పరిశీలించుకుంటే ఖనిజాలు, శక్తి వనరులు, మరి 17 ఏంటంటే వ్యవసాయం, మరి 18 ఏంటంటే ఇక్కడ భారతదేశము భౌగోళిక స్వరూపాలు, 19 వచ్చేసి భారతదేశ నైసర్గిక స్వరూపం, 20 భారతదేశ శీతోష్ణ స్థితి. ఇలాంటి అంశాలన్నీ కూడా పొందుపరిచారండి. అదేవిధంగానే భారతదేశ నదులు, నీటి వనరులు, భారతదేశము నేలలు, భారతదేశం అడవులు, భారతదేశము నీటిపారుదల ప్రాజెక్టులు, భారతదేశము వ్యవసాయం, భారతదేశం ఖనిజ సంపద. ఇలాంటి అంశాలు పొందుపరిచారు. అలాగే మనకు సంబంధించి ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించి పరిశీలించుకుంటే ఉత్పత్తి, వినిమయం, జీవనోపాధి అనే పేరుతో మనకి ఇక్కడ పొందుపరిచారండి. మరి ప్రజలు, వలసలు, అలాగే వనరులు, మానవ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, చేనేత కార్మికులు, ఇనుమును శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, 7వ అంశం వచ్చేసి రవాణా వ్యవస్థ, అర్థశాస్త్రము, అర్థం, ఆవిర్భావం, నిర్వచనాలు మరియు భావనలు, తర్వాత డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువల సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతం, జాతీయ ఆదాయంతో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఆ ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా పొందుపరిచారండి. మరి అలాగే హిస్టరీ పరంగా పరిశీలించుకుంటే మరి రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన అనే పేరుతో ఇచ్చాడండి. మరి సంచార జీవనం నుండి స్థిర జీవనం, అలాగే తొలి నాగరికతలు, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్గా పొందుపరిచారండి. సార్ మరి హిస్టరీ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు 29 టాపిక్స్ అనేవి ఉన్నాయి. మరి జాగ్రఫీ పరంగా చూసుకుంటే 30 టాపిక్స్ ఉన్నాయి. మరి ఎకనామిక్స్ పరంగా పరిశీలించుకుంటే 27 టాపిక్స్ అనేవి ఉన్నాయి. మరి పాలిటీ అండి పౌరశాస్త్రంలో పరిశీలించుకుంటే భారత రాజ్యాంగ నిర్మాణము, చరిత్ర, మరి అదేవిధంగానే తెగలు, అదేవిధంగానే సమానత్వం వైపు, స్థానిక స్వపరిపాలన, 5వ అంశం వచ్చేసి ప్రజాస్వామ్యము ప్రభుత్వం, 6వ అంశం వచ్చేసి
చట్టాలను అర్థం చేసుకుందాం, 7 వచ్చేసి న్యాయ వ్యవస్థ. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ పౌరశాస్త్రంలో దాదాపు 27 అంశాలను అయితే పొందుపరిచారండి. మరి మొత్తం ఈ అకాడమీ పుస్తకంలో మనకు సంబంధించి ఓన్లీ కంటెంట్కి సంబంధించి ఎన్ని పేజీలతో ఉంది సార్ అంటే ఇది 738 పేజీలతో మనకు కంటెంట్ మొత్తం, అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, తర్వాత పాలిటీ, ఈ 4 అంశాలు కూడా మనకు 738 పేజీలతో ఉందండి. మరి అదేవిధంగానే రెండవ భాగం పరిశీలించుకుంటే బోధనాభ్యసన శాస్త్రం అంటే సోషల్ మెథడాలజీ అండి. మరి ఇందులో ఇక్కడ మనకు డిఎస్సి సంబంధించి ఎన్ని చాప్టర్లు అయితే ఉన్నాయో ఆ 8 చాప్టర్లు అనేవి ఇందులో క్లియర్గా పొందుపరిచారు. మరి సమగ్ర అధ్యయన రంగముగా సాంఘిక శాస్త్రాలు, మరియు రెండో అంశం ఏంటంటే సాంఘిక శాస్త్రం ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. మరి మూడో అంశం ఏంటంటే సాంఘిక శాస్త్రము బోధనా పద్ధతులు. మరి 4వ చాప్టర్ వచ్చేసి సాంఘిక శాస్త్రాల బోధనా ప్రణాళిక రచనలు. మరి 5వ వచ్చేసి ఇక్కడ సాంఘిక శాస్త్రాల్లో బోధనాభ్యసన వనరులు. మరి 6వ అంశం ఏంటంటే సాంఘిక శాస్త్రము పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో బోధనాభ్యసన సామాగ్రి మరియు సాంఘిక శాస్త్ర అధ్యయనంలో మూల్యాంకనం అనేటువంటి 8 చాప్టర్లను కూడా ఇందులో పొందుపరచడం జరిగిందండి. మరి ఇంకా ఏంటి సార్ అని పరిశీలించుకుంటే మరి మనకు సంబంధించి ఇక్కడ ఏమైతే ఉన్నాయో ప్రతి లెసన్ ఉంటుందండి. మరి ఆ ప్రతి లెసన్ వెనకాల మనకు సంబంధించి సమ్ మ్యాటర్ అనేది ఇచ్చారండి. ఆ మ్యాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు సార్ అంటే మళ్ళీ ప్రతి లెసన్ వెనకాల మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా క్లియర్గా పొందుపరిచారు. మరి ఇంకా ఇలాంటి అంశాలు పరిశీలించుకుంటే మరి తెలుగు మెథడాలజీలో కూడా మనకి ఇదే విధంగానే ఇచ్చారు. మరి ఇంకా ఏంటి సార్ అంటే గత డిఎస్సీలలో వచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ ఈ జాగ్రఫీ కానీ ఇలా పరిశీలించుకున్నప్పుడు మరి జాగ్రఫీలో కూడా 30 టాపిక్స్ ఉన్నాయని చెప్పాం. మరి ప్రతి టాపిక్ వెనకాల కూడా ఒక 40 క్వశ్చన్లు కానీ 50 క్వశ్చన్లు కానీ 60 క్వశ్చన్లు కానీ మనకు ప్రాక్టీస్ బిట్స్ను కూడా ఇందులో పెట్టి రూపొందించడం అనేది జరిగిందండి. మరి ఓవరాల్గా టోటల్గా ఈ బుక్ అనేది ఎన్ని పేజీలు ఉంచారంటే మొత్తం వచ్చేసి 830 పేజెస్ అనేది ఈ బుక్ ఉండడం అనేది జరిగిందండి. సో ఈ బుక్ ఎవరికైనా కావాల్సిన వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి 6300878497.